అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఆధ్యాత్మిక పునర్జీవనం బుక్ రచయిత అయిన టార్కం గారికి ఆత్మ ప్రణామాలు. మనం ఈరోజు ఆధ్యాత్మిక పునర్జీవనం బుక్ లో చైతన్య విస్తరణ థర్డ్ చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాము. చైతన్యం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే ఒక మట్టి గోళాన్ని ఊహించుకోండి. అదే మీ మానసిక తలం. ఆ మట్టి గోళం కేంద్రంలోకి ఒక చిన్న కాంతి కిరణం వచ్చి తగిలి రాజేసిన ఒక చిన్న కాంతి మంట అక్కడ ప్రకాశిస్తూ మెరుస్తూ కనిపిస్తున్నట్లు ఊహించండి. అంటే మీ మనసులో అలాగా భావించండి అని చెప్తున్నాడు ఆయన. మీ మనోతలంలో అన్నాడు కదా ఆయన. ఉమ్, మీ మన శరీరంలో వెలుగుతూ ఉన్న ఆ గోళమే చైతన్యమని చెప్పబడుతుంది. మానవ పరిణామపు తొలి రోజుల్లో ఈ కాంతి మహా సూక్ష్మంగా ఓ విద్యుత్ స్ఫులింగం అంత చిన్నగానే ఉండేది. అంటే ఒక ఆ, నిప్పురి అణు అదే కణం ఉంటది కదా, అంత చిన్నదిగా ఉంటది మానవ జన్మ మొదట్లో. మానవ చైతన్యం మహా సంకుచితంగా ఇరుకుగా ఉంటుంది కాబట్టి మన జీవిత అవధానంలో కొన్ని నిశ్చిత అంశాలను మాత్రమే అదుపులో ఉంచుకోగలుగుతూ ఉంటుంది. చిన్నదిగా ఉంటది కాబట్టి కొన్నిటిని మాత్రమే అదుపులో ఉంచుకోగలుగుతుంటది ఆ కాంతి రేణు. మన చైతన్యం కొంచెం కొంచెంగా విస్తరిస్తూ మరింత విశాలమవుతూ వృద్ధి చెందుతూ ఓ నాటికి మన మనోతల గోళక్షేత్రమంత వెలుగు అయిపోతుంది. ఉమ్. ఆ అంటే వెలుగు జన్మల పరంపరలో అది ఎక్స్పాండ్ అవుతూ ఇప్పుడు మనం ఊహించాం కదా మనోతలంలో ఒక గోళం, ఆ గోళం అంతా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఉమ్, ఆ వెలుగే ఆ కాంతే చైతన్యం. ఉమ్, మొదట్లో చైతన్యం మానవుడి ఆత్మకు స్వంతమై ఉండదు. ఎందుకంటే ఆ మానవాత్మ నిద్రపోతూ ఉంటుంది కాబట్టి. ఉమ్. కోటాను కోట్ల దుమ్ము కణాలు ఓ చీకటి గోళంలో పరిభ్రమిస్తూ ఉంటాయి. కానీ ఆ చీకటి గోళ కేంద్రంలో మన అంతర్మార్గదర్శి తన జ్వాల కిరణంతో స్వయంగా వెలిగించిన ఒక రేణు ప్రకాశం ఉంటుంది. ఒకటి ఉంటది వాటన్నిటిలో ఒకటి మాత్రం. ఎప్పుడు ఆ కాంతి ఎక్కువై మనో అంతర్భాగమైన ఆ కాంతి గోళం పరివ్యాకోచిస్తూ తను ఉంటున్న అతి అధోమానసిక నిమ్నతలం నుండి నాల్గవ ఊర్ధ్వ మానసిక ఉన్నత తలంలోకి పరివ్యాపించి ఉద్ధరించినప్పుడు. అంటే మానసిక తలం నిమ్న మానసము ఉన్నత మానసము రెండు ఉంటాయి కదా. అక్కడ ఏమంటున్నారు, నిమ్న మానసం నుంచి ఉన్నత మానసం వరకు వ్యాపించుద్ది అని చెప్తున్నారు. మానవ ఆత్మ అప్పటిదాకా ఆ మహా చీకటి గోళ మహా కేంద్రకంగానో ఓ బీజంగానో ఉంటున్నవాడు తనను తానే విస్ఫోటించుకుంటూ మండింపజేసుకుంటూ జ్వాలా కిరణాలను చిమ్ముకుంటూ ఆ కిరణాలే తనై ఉంటున్నప్పుడు తనై ఉంటాడు. ఆ ఉమ్, కిరణాలు మనస్సు లోపల కాంతి గోళంలోకి ప్రవేశిస్తాయి. ఉమ్. ఈ రెండు మనస్సుకు సంబంధించిన కాంతి గోళంలోకి ప్రవేశిస్తాయి. ఉమ్. ఈ రెండు వెలుతురులు కలిసి ఏకమైనప్పుడు ఆ వెలుగు ఎక్కువై ఏకబిందు స్వరూప మాత్రంగా అప్పటిదాగా ఉంటున్న చైతన్య బిందువు ఓ రెండు పరిధులు వెలుగైపోతుంది. ఉమ్. మొదటి పరిధి అనుభవం, జ్ఞానం, కాంతి. మరో పరిధి ఆత్మకాంతి, ప్రకాశం. రెండుగా విడిపోయింది. రెండు ఆత్మకాంతి, అనుభవ కాంతి రెండుగా మారిపోయింది అది. చైతన్యం వివేకం కోసం వెతుకుతున్నప్పుడు అది దాన్ని ఆత్మకాంతి ప్రకాశంలోనే కనుగొంటుంది. కేంద్రకంలో ఉంటున్న సౌరదేవదూత ప్రకాశమే వెలిగి మనోతల గోళం మధ్యలో ఉంటున్న కాంతి గోళాన్ని వెలిగిస్తూ ఉంటుంది. అంటే అక్కడ కేంద్రగోళంలో ఉన్న కాంతి, ఆత్మ యొక్క కేంద్రగోళంలో ఉన్న కాంతి యొక్క ప్రకాశం మనోతలంలో ఉన్న
ఈ కేంద్రగోళంలోని ఆ డాట్ ని వెలిగిస్తుంది. అంటే ఇప్పుడు అంటారు కదా, ఆత్మ చైతన్యం విస్తృతమయ్యే కొద్దీ మన మనస్సు కూడా అదే కాంతిని పొంది ఉంటుంది. అంటే ఆత్మ వేరు మనం వేరు కాదు, కానీ రెండుగా విడిపోయినాయి. అది ఆ మనోతల గోళంలో ప్రకాశిస్తున్న వెలుగే మన చైతన్యం. ఉమ్, మానవాత్మ తన కాంతి ప్రకాశాన్ని మనో 4వ తలం మీదికి ప్రసరింపజేసుకున్నప్పుడు ఆ రెండు వెలుగులు కలిసిపోతాయి. మళ్ళీ చదవాలేను. మానవ ఆత్మ తన కాంతి ప్రకాశాన్ని మనో 4వ తలం మీదికి ప్రసరింపజేసుకున్నప్పుడు ఆ రెండు వెలుగులు కలిసిపోతాయి. ఆ 4వ తలంలోకి వెళ్ళినప్పుడు ఇవి రెండు కలిసిపోతాయి. ఉమ్, మనోగోళ మహాకేంద్రంలో స్థితుడై ఉంటున్న మానవాత్మ స్వయంగా తానే వెలుగుతూ మనోగోళ 4వ తలంలో ప్రకాశిస్తున్న వెలుగును అందుకునేందుకు తన వెలుగును అక్కడికి ప్రసారం చేస్తూ ఉంటాడు. మళ్ళీ చదవమంటారా? మళ్ళీ చదవమంటారా మేడం? మీ మాటలు వినిపించడం లేదు. మాధవి చదువురా. మాధవి చదువు. చదువు. మానవాత్మ తన కాంతి ప్రకాశాన్ని మనో 4వ తలం మీదికి ప్రసరింపజేసుకున్నప్పుడు ఆ రెండు వెలుగులు కలిసిపోతాయి. మనోగోళ మహాకేంద్రం మనోగోళ మహాకేంద్రంలో స్థితుడై ఉంటున్న మానవ ఆత్మ స్వయంగా తానే వెలుగుతూ మనోగోళ 4వ తలంలో ప్రకాశిస్తూ వెలుగును అందుకునేందుకు తన వెలుగును అక్కడికి ప్రసారం చేస్తూ ఉంటాడు. ఇందువల్లే మానవ చైతన్యం సగం మానవ సగం దైవ చైతన్యం మిశ్రమం అని చెప్పబడుతూ ఉంటుంది. సగం మానవ సగం దైవ చైతన్యం చైతన్యం యొక్క మిశ్రమం అని చెప్పబడుతుంది. మీరు ఒక ప్రశ్న అడిగితే సమాధానం వస్తుంది. సమాధానం సౌరదేవత నుంచి, ప్రశ్న మానవ ఆత్మ నుండి వస్తాయి. ప్రశ్న ఏమో మానవ ఆత్మ నుంచి వచ్చింది, సమాధానం సౌరదేవత నుంచి వచ్చింది. సమాధానం సిద్ధంగా ఉన్నప్పుడు అదే ఓ ప్రశ్నను ఆహ్వానించడం వల్ల సౌరదేవత మీకు సమాధానాన్ని ఇస్తాడు. మళ్ళీ చదివి లైన్. సమాధానం సిద్ధంగా ఉన్నప్పుడు అదే ఓ ప్రశ్నను ఆహ్వానించడం వల్ల సౌరదేవత మీకు సమాధానాన్ని ఇస్తాడు. ఓకే. క్రమేపీ సౌరదేవత కాంతి వెనుకకు మళ్ళీపోతుంది. అప్పుడు మీ మానసిక తలంలో పూర్తిగా మీ స్వంత మానవ చైతన్యమే నిండి ఉంటుంది. మనము కర్మ బుక్ చదివేటప్పుడు, కర్మ బుక్ ఇంకోటి ఏదో చదివే దాంట్లో కొంత టైం వరకు మార్గదర్శకుడు ఉంటాడు, ఆ మార్గదర్శకుడు కూడా వెళ్ళిపోతాడు తర్వాత అని చెప్పుకున్నాం. అవునక్క. అంటే ఇక్కడ ఆ దైవంతో ఉంటాం కనెక్షన్, తర్వాత మానవాత్మగా మారాక ఆ దైవంతో కూడా కనెక్షన్ తగ్గిపోతుంది. మీ సొంత మానవ చైతన్యమే నిండి ఉంటుంది. పూర్తిగా నింపబడినప్పుడు మీ మనోతలమే స్వయం ప్రకాశక శక్తి పొంది ఉంటుంది. మరి మీరు ఇప్పుడు నీ కాంతే విరజిమ్మమని అన్న క్రీస్తు మాటను మళ్ళీ సృష్టిస్తారు. మాధవి మళ్ళీ చదువు. మనకు సిగ్నల్ పోతా ఉంది, కరెంట్ పోయింది, వైఫై పోయింది. క్రమేపీ సౌరదేవత కాంతి వెనుకకు వెళ్ళిపోతుంది. అప్పుడు మీ మానసిక తలంలో పూర్తిగా మీ స్వంత మానవ చైతన్యమే నిండి ఉంటుంది.
పూర్తిగా మనం అక్కడ చెప్పుకుంది ఇక్కడ కరెక్ట్. ఉమ్, మార్గదర్శకుడుగా ఉంటారు. ఆ మార్గదర్శకత్వం చూపిస్తూ ఉంటారు. పూర్తిగా మనం తయారయ్యాక ఆ మార్గదర్శకుడి కనెక్షన్ కూడా కట్ అయిపోతది. కట్ ఇప్పుడు అయిపోతుంది. అలాగే ఆ మార్గదర్శకుడు ఎవరో కాదు, సౌరదేవతే. ఉమ్. పూర్తిగా నింపబడినప్పుడు మీ మనోతలమే స్వయం ప్రకాశక శక్తిని పొంది ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్ని శరీరాలు కాస్త ఆత్మగా మారిపోతుంది. ఆ ఆత్మే మనో ప్రకాశంతో నిండి ఉంది. అండి. ఉమ్, మరి మీరు అప్పుడు నీ కాంతే విరజిమ్మమని అన్న క్రీస్తు మాటను మళ్ళీ సృష్టిస్తారు. ఉమ్. అంటే ఫస్ట్ మానవ జన్మల్లోకి స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నిద్రాణంలో ఉంటుంది ఆత్మ. తర్వాత భౌతిక, మానసిక ఇవన్నీ శరీరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ శరీరాలు కూడా వెళ్ళిపోయి చివరికి మనోప్రకాశమైన మనోతలం ఒక్కటే ఉంటుంది. ఆత్మ ఆ మనోతలం తోటి కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్ట్. ఉమ్, 4వ దీక్షలో మానవాత్మ కాంతితో పూర్తిగా నిండినప్పుడు సౌరదేవదూత ప్రభావం పూర్తిగా ఆగిపోతుంది. ఉమ్. అప్పటిదాకా మొదట్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. ఇంకా అక్కడ ఆగిపోతుంది. మొదట్లో సర్వస్వము మీకు కనిపిస్తూనే ఉంటుంది, కానీ అంతా ఎంతో మసకమసకగానే కనిపిస్తూ ఉంటుంది. ఉమ్, తరువాత క్రమక్రమంగా మీ చైతన్య కాంతి ప్రబలుతూ సర్వస్వము ప్రకాశితం అవుతుంది. ఉమ్. సౌరదేవత నాకు ఇక్కడ ఏ పని మిగలలేదు అని చెప్పుకుంటుంది. ఆ ఆచార్యుడు వెళ్ళిపోతాడు, ఎందుకంటే శిష్యుడు ఆ పనికి సంసిద్ధుడు అయిపోయి ఉన్నాడు కాబట్టి. ఉమ్. ఈ స్థాయి ఏ పేరుతో చెప్పుకోబడుతూ ఉంటుందో ఆ పేరును చెప్పకపోయినా మరేం పర్వాలేదు. ఈ స్థాయి గురించి ఎంత వివరించి వర్ణించినప్పటికీ మనం ఆ స్థాయిని స్వంతంగా అనుభవించి ఉంటే తప్ప ఏమాత్రమూ అర్థం కాదు. అంటే జస్ట్ తెలుసుకోండి, మీ అనుభవంలోకి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది అంటున్నారు. ఉమ్. చైతన్యము జ్ఞానం కాదు. మనం ఎన్నో కోట్ల విషయాలను గురించి తెలుసుకున్నప్పటికీ మన చైతన్యము అతి తక్కువగానే ఉంటుంది. ఎన్నో కోట్లు తెలుసుకుంటేనే తక్కువగానే ఉంటదంట. ఉమ్. ఏమిటి మానవాత్మ అంటే? మానవాత్మ అంటే మీరే, స్వయంగా సాక్షాత్తుగా నెమ్మదిగా ఎదుగుతున్న మీరే. ఉమ్. భౌతిక తలంలో మీరు బయలుదేరినప్పుడు మీరుంటారు శరీరమే నేను అనుకుంటూ. ఆ తరువాత భౌతికంగా అనుభూతికంగా తయారవుతారు. ఉమ్. తరువాత మీరు మానసికంగా తయారవుతారు. అప్పుడు అంటే మీ భౌతిక తలం తయారవుతుంది. తర్వాత అనుభూతిక తలం, అనుభూతి, తర్వాత తర్వాత మానసిక మానసిక. తలం. అంటే ఇట్లా శరీరాలు ఏ విధంగా ఏర్పడతాయని చెప్తున్నారు ఆయన. ఉమ్. ఉమ్. అప్పుడు మీకు హేతువాదము తర్కము ఉంటాయి. ఉమ్. క్రమక్రమంగా ఎప్పుడో ఎక్కడ చైతన్యం అధిగమించబడి ఎరుక ఆరంభమవుతుందో ఆ ఆత్మావ ఆత్మావధాన స్థాయిలోని మీరు ప్రవేశించి చేరుకుంటారు. మళ్ళీ చదువుమా. క్రమంగా ఎప్పుడో ఎక్కడ చైతన్యం అధిగమించబడి ఎరుక ఆరంభమవుతుందో ఆ ఆత్మావధాన ఉమ్. స్థాయిలోకి మీరు ప్రవేశించి చేరుకుంటారు. ఉమ్. ఎరుక ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు ఆత్మ ఆత్మలో ఆత్మగా మారగలుగుతాం. ఉమ్, ఉమ్. అంటే ఎరుకతో జన్మ ఇందాక చెప్పుకున్నట్టు జన్మల పరంపరలో భౌతిక శరీరం, అనుభూతిక శరీరం, మానసిక శరీరం ఇట్లాంటి శరీరాలన్నీ ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఉమ్. మ్యూట్ లో ఉన్నాం మాధవి. ఎరుకతో ఉండడం చైతన్యంతో ఉండడం కాదు. చైతన్యంతో మీకు తర్కము, నిర్ధారణ, ప్రేరణ, హేతువాదాలు ఉంటాయి. ఉమ్. ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఎరుకతో ఉండడం చైతన్యంతో ఉండడం కాదు. ఉమ్. చైతన్యంతో చైతన్యంతో మీకు
తర్కము, నిర్ధారణ, ప్రేరణ, హేతువాదాలు ఉంటాయి. ఎరుకలో ఉమ్. మీకు భూత, వర్తమాన, భవిష్యత్తులు ఉంటాయి. సర్వస్వం చైతన్యానికి అవి ఉంటాయి, ఎరుకకి ఉంటాయి అని. చైతన్యంలో మీకు తర్కము, నిర్ధారణ, ప్రేరణ, హేతువాదాలు చైతన్యంలో ఉంటాయి. ఎరుకలో మీకు భూత, వర్తమాన, భవిష్యత్తులు ఉంటాయి. సర్వస్వం గురించి మీకు తెలిసి ఉంటుంది. మీరు ఓ కాంతి స్ఫులింగంగా ఉంటున్నారు. మీరు తప్పకుండా నేర్చుకొని తీరాల్సిన విషయం మీరు ఎలా కనిపిస్తున్నారో, ఏ విధంగా మీరు ఉంటున్నట్లు కనిపిస్తోందో, అది మీరు కాదన్న విషయాన్నే. మీకు కనిపిస్తున్నదంతా ఓ పై తొడుగు మాత్రమే, పై పెంకు మాత్రమే. మరి ఆ పై తొడుగు, ఆ పై పెంకు తప్పకుండా నాశనమై అయిపోయి తీరుతుంది. మీ చుట్టూ ఎప్పటికైనా పోతాయి. మీ చుట్టూ మరికొన్ని తొడుగులు కూడా ఉన్నాయి. ఓ అనుభూతిక తొడుగు, ఓ మానసిక తొడుగు. ఆ మానసిక తొడుగు చిన్న భిన్నాలై రాలిపోయినప్పుడు మీకో సహజావబోధ తొడుగు ప్రాప్తిస్తుంది. సహజంగా ఒక తొడుగు ఏర్పడుతుంది ఇవన్నీ క్లియర్ అయిపోయాక. మొత్తంగా మీకు 7 తొడుగులు, 7 శరీరాలు ఉంటున్నాయి. అవన్నీ ఒక తొడుగు కన్నా మరొక తొడుగు మరింత శ్రేష్టంగా ఉంటున్నాయి. కానీ మీరు ఆ 7 శరీరాలలో ఏది కారు. 7 శరీరాలలో కూడా ఏది కాదు. చైతన్యానికి ఎన్నో సోపానాలు లేదా దశలు ఉన్నాయి. మొదటి దశలో మీరు 5 విషయాలలో ఐక్యమై ఉంటారు. శరీరం, పునరుత్పత్తి కోసం మైథునం, ఆహారం, దుస్తులు, ఆశ్రయం అంటే ఇల్లు. ఈ విషయాలలోనే మునిగిపోయి ఉంటున్న మనుషులందరూ ఎదిగి ఉన్న బాలలు. అంటే అక్కడ అంటే మొదటి జన్మలు ఇవన్నీ. మొదటి దశలో మీరు 5 విషయాలలోనే ఐక్యమై ఉంటారు. ఆ విషయాలు అంటే ఇల్లు, ఏమిటంటే పిల్లలు, సంసారం, వీటన్నిటి గురించి ఆలోచనలు ఉంటాయి. శరీరము, పునరుత్పత్తి కోసం మైథునము, ఆహారము, దుస్తులు, ఇల్లు. ఈ విషయాలలోనే మీరు మునిగిపోయి ఉంటున్న మనుషులందరూ ఎదిగి ఉన్న బాలలు అంటారంట. అప్పుడప్పుడు వాళ్ళు ఎప్పటికీ ఎదగకుండానే ఉంటారు. వాళ్ళకు 95 ఎదగరు, అలాగే ఉండిపోయి ఉంటారు. వాళ్ళకు 95 ఏళ్ళు వయస్సు, వృద్ధాప్యం వచ్చి వైజ్ఞానికులో, మహాపూజారులో, వేదాంతులో అయిపోయి ఉంటున్నా ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉంటారు. అటువంటి మనుషులే వాళ్ళ జీవితాలలో కర్ర సామాను పోగు చేసుకోవడం ఎలా అన్న విషయాన్ని సోదాహరణంగా నిరూపిస్తూ ఉంటారు. ఈ ప్రకారమే సర్వసామాన్యంగా మానవ చైతన్యం అంతా ఉంటుంది. అంటే మానవ చైతన్యం మొత్తం మోస్ట్లీ దీని మీదే ఉంటది. భౌతిక అవసరాలు, భౌతికమైన వీటి గురించి ఆలోచిస్తూ ఉండే మానవులే ఎక్కువ ఉంటారు అని చెప్తున్నారు. మనుషులకు ఎంతో జ్ఞానం, పట్టాలు, సమాచారం, విశేషాలు ఉంటాయి. కానీ వాళ్ళ అంతః చైతన్యం మాత్రం ఏమాత్రము పండి ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, మానవుడు తన చైతన్యానికి సమానంగా ఉంటాడు. చైతన్యం కొంచెం విస్తృతమైందంటే ఓ మనిషికి ఫలితాల గురించిన ఎరుక తయారవుతుంది. చైతన్యం కొంచెం విస్తృతమైందంటే ఓ మనిషికి ఫలితాల గురించిన ఎరుక తయారవుతుంది. అంటే ఫస్ట్ లో ఏమో వాటి కోసమే అన్వేషిస్తూ భౌతికమైన వాసనలతోటే ఉంటాడు. కొంచెం ఎదిగిన చైతన్యం, దాని మీద ఇంకొంచెం ఎదిగిన చైతన్యం ఏంటి, ఫలితాల గురించి ఆలోచిస్తుంటది. అంతేనా? అంతే. ఇదే చైతన్యంలో రెండవ దశ. ఆ మనిషి కేవలం ఫలితాలను మాత్రమే పట్టించుకుంటాడు. కానీ ఆ ఫలితాలకు మూలమైన కారణాలు ఆ మనిషికి ఏ మాత్రము అవసరం లేదు. రెండవ దశలో
ఉమ్, ఆ మనిషికి యాపిల్ పళ్ళు కావాలి, కానీ యాపిల్ పళ్ళు సృష్టిలోకి ఎలా వస్తాయి అని మాత్రం ఆ మనిషికి ఎప్పుడు ఆ మనిషి ఎప్పుడు అడగడు. అంటే కొంచెం ఎదిగిన చైతన్యం ఫలితాల రెండవ కోసమే చేస్తుంటది పనులన్నీ. ఉమ్, ఉమ్, రెండవ దశలో మీరు చిన్న పిల్లలను గమనిస్తూ ఉంటే అతి నెమ్మదిగా ఈ దశలో నుండి వాళ్ళు ఎలా చరిస్తూ ఉంటారో కనిపిస్తుంది. ఉమ్, ఉదాహరణకు, పుట్టినప్పటి నుండి వాళ్లకు 7 ఏళ్ల వయసు వచ్చేదాకా ఒక్కొక్క దశలో వాళ్ళు ఒక్కొక్క నెలో ఒక్కొక్క నెలో ఆ, ఒక్కొక్క దశలో వాళ్ళు ఒక్కొక్క నెల 3 నెలలో 1 సంవత్సరం పాటు ఉంటారు. ఉమ్. కానీ ప్రగాఢంగా మాత్రం కాకుండా, ఆ విధంగా కాకుండా వాళ్ళు ఒక్క దశలో 7 ఏళ్ళు, మరో దశలో మరో 7 ఏళ్ళు ఉండే పద్ధతిలో కూడా చరిస్తూ ఉండవచ్చు. ఉమ్. కారణాల గురించిన అంటే ఎరుక అక్క? అంటే ఒక్కొక్క దాంట్లో 7 ఏళ్ల పాటు ఉండేటట్లుగా అయినా చరించవచ్చు. అంటే ఎక్కువ ఎదగరు వాళ్ళు, ఆ ఎక్కువ కాలం తీసుకుంటారు వాళ్ళు ఎదగడానికి. సంవత్సరం లోపు పిల్లలు 3 నెలలు ఒకలానే ఉంటారు అక్క. తర్వాత ఒక 5 నెలలు ఒకలానే ఉంటారు. కొంచెం కొంచెంగా ఎదుగుతారు కదా, తర్వాత 7 ఏళ్ల పాటు కూడా ఒకలాగే ఉంటారు ఉమ్. కదా. అదే, ఆ పీరియడ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటది. ఉంటుంది. కారణాల గురించిన ఎరుక ప్రారంభమైనప్పుడు ఆ మనిషి 3వ దశలోకి ఉత్తీర్ణుడై ఉంటాడు. కారణాల గురించిన ఎరుక ప్రారంభమైనప్పుడు ఆ మనిషి 3వ దశలోకి ఉత్తీర్ణుడై ఉంటాడు. ఉమ్. ముందు ఆ మనిషికి ఫలితాలు కనిపిస్తాయి, తరువాత ఆ మనిషికి వాటి కారణాల గురించిన ఎరుక ఏర్పడుతుంది. ఫలితాల గురించి ఆలోచిస్తాడు, తర్వాత ఆ ఫలితాల యొక్క కారణాల గురించి ఆలోచిస్తాడు. ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఆ ఒక కారణాల ఒక గురించిన నిమిషం. ఎరుక ఏర్పడుతుంది. ఒక్క నిమిషం, ఫస్ట్ భౌతికమైన వాటి గురించి ఆలోచిస్తాడు. ఇంకొంచెం చైతన్యము ఎక్స్పాండ్ అయినప్పుడు ఫలితాల గురించి ఆలోచిస్తాడు. ఇంకొంచెం ఎక్స్పాండ్ అయినప్పుడు ఫలితాల యొక్క కారణాలు ఏంటి అనేవి. ఇప్పుడు సరికాని ఫలితాలు వచ్చినాయి, అప్పుడు ఏం చేసినందువల్ల నాకు ఈ సరికాని ఫలితం వచ్చింది అని, సరి అయిన ఫలితం వచ్చింది, ఏమి చేయటం వల్ల నాకు సరి అయిన ఫలితం వచ్చింది, కారణం ఏంటి అని వెతకటం మొదలు పెడతాడు. ఉమ్. 3వ దశలో ఇలా ఉంటుంది. ఆ కారణాలు భౌతికమైనవి కావచ్చు, అనుభూతికమైనవి కావచ్చు, మానసికమైనవి కావచ్చు. ఉమ్. ఆ మనిషి భౌతిక కారణాల నుండి బయలుదేరుతాడు. ఈ మోకాలు నొప్పి ఎందుకుంటోంది? మోకాలితో నేను గోడను కొట్టాను కాబట్టి. ఎందుకు నా కడుపు పాడైపోయింది? అడ్డమైనవి తిండి అడ్డమైన తిండి మెక్కేశాను కాబట్టి. ఆ తరువాత ఆ మనిషి ప్రగాఢమైన కారణాల కోసం, అనుభూతిక కారణాల కోసం అన్వేషిస్తాడు. అది మళ్ళీ పాయింట్. ఆ ఆ మనిషి భౌతిక కారణాల నుండి బయలుదేరుతాడు అని అంటున్నారక్క. ఈ అది మళ్ళీ చదువు, నాకు సిగ్నల్ సరిగ్గా లేదు. ఆ కారణాలు భౌతికమైనవి కావచ్చు, అనుభూతికమైనవి కావచ్చు, మానసికమైనవి కావచ్చు. ఆ మనిషి భౌతిక కారణాల నుండి బయలుదేరుతాడు. ఈ మోకాలు నొప్పి ఎందుకు ఉంటోంది? మోకాలితో నేను గోడను కొట్టాను కాబట్టి. ఎందుకు నా కడుపు పాడైపోయింది? అడ్డమైన తిండి మెక్కేశాను కాబట్టి. ఆ తర్వాత ఆ మనిషి ప్రగాఢమైన కారణాల కోసం, అనుభూతిక కారణాల కోసం అన్వేషిస్తాడు. మళ్ళీ పోయింది మాధవి, మళ్ళీ చెప్పు అని తెలుసుకుంటాడు తర్వాత నుంచి చదవా. ఉమ్. కారణాల గురించిన ఎరుక ప్రారంభమైనప్పుడు ఆ మనిషి 3వ దశలోకి ఉత్తీర్ణుడై ఉంటాడు. ముందు ఆ మనిషికి ఫలితాలు కనిపిస్తాయి, తరువాత ఆ మనిషికి వాటి కారణాల గురించిన ఎరుక ఏర్పడుతుంది. ఆ కారణాలు భౌతికమైనవి కావచ్చు, అనుభూతికమైనవి కావచ్చు, మానసికమైనవి కావచ్చు. ఆ మనిషి భౌతిక కారణాల నుండి అప్పుడు బయలుదేరుతాడు.
ఈ మోకాలు నొప్పి ఎందుకు వచ్చింది? భౌతిక కారణాలకా ఇవి? ఈ మోకాలు నొప్పి ఎందుకు వచ్చింది అంటే మోకాలితో నేను గోడను కొట్టుకున్నాను కాబట్టి. ఎందుకు నా ఉమ్, కడుపు పాడైపోయింది అంటే నేను అడ్డమైన తిండి తిన్నాను కాబట్టి. ఆ ఉమ్, తరువాత ఆ మనిషి ప్రగాఢమైన కారణాల కోసం, అనుభూతిక కారణాల కోసం అన్వేషిస్తాడు. ఉమ్, వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? వాళ్ళు కోపంగా ఉన్నారు కాబట్టి. ఆ మనిషి ఎందుకు పాలిపోయి ఉన్నాడు? భయపడి వాడు ఎందుకు అది చేశాడు? ఆ విధంగా వాడు ఆలోచించాడు కాబట్టి. ఆ విధంగా వాడు ఊహించాడు కాబట్టి. జనం ప్రస్తుతం కాస్త మేలుకొని ఉంటున్నారు. వాళ్ళు అప్పుడప్పుడు కారణాల కోసం వెతుక్కుంటున్నారు. ఇది జాతీయ పరంగా సంభవిస్తున్న చైతన్య జాగృతి అంటున్నారు. ఈ విధంగా చైతన్యము జాగృతమవుతూ ఉంటుంది. జాగృతం అవుతుంది అంటే అన్ని వాళ్ళు కారణాలు వెతుక్కుంటున్నారు అని అంటున్నారా? అంటే ఇప్పుడు కారణాలు ఎతుకుతున్నాం కదా మనం కూడా, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఉమ్, అలా జరిగింది అని కారణాలు చూడడం మొదలెట్టామా లేదా? ఉమ్. అప్పుడు అంటే అలా వెతుక్కుంటున్నారా అంటే వాళ్ళ చైతన్యము జాగృతి అయ్యింది అని ఆ, అర్థం అన్నమాట. ఉమ్, ఉమ్. జాగృతం అయ్యింది. ఎవరైతే కారణాలను ఎతుకుతారో ఉమ్. వాళ్ళకి జాగృతం చైతన్య అయ్యింది అని. జాగృతి జరిగింది అని. ఉమ్, వ్యక్తిపరంగా మీరు ఈ దశలోకి మేలుకుంటూ ఉంటే తప్పకుండా మీరు 5 ప్రశ్నలు అడిగి తీరుతారట. ఉమ్, ఎందుకు, ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి? ఉమ్. మన పనులు, మాటలు, ఆలోచనలు చైతన్యంతో 4వ దశలో ఉంటాయి. మన పనులు. మాటలు, ఆలోచనలు చైతన్యంతో 4వ దశలో ఉంటాయి. ఉమ్, ఇది ఎంతో పురోగమించి ఉంటున్న దశ. అంటే కారణాలను చూడడం జరిగిన తర్వాత ఉమ్. ఎంతో పురోగమించిన దశ. ఆ. మన ఉమ్, పనులు, మాటలు, ఆలోచనలు చైతన్యంతో 4వ దశలో ఉంటాయి. ఉమ్, ఇది ఎంతో పురోగమించిన దశ. కొంతమంది ఉమ్. దరిద్రంగా కూర్చొని ఉంటూ మరి వారు అలా ఎందుకు కూర్చుంటున్నారు అని అడిగితే ఎందుకో చెప్పలేరు. తరువాత ఎప్పటికీ వాళ్ళలాగే కూర్చుంటూనే ఉంటారు. ఉమ్. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో మీకే తెలియకుండా ఉంటే మీరు ఇప్పటికీ 4వ దశలోకి వచ్చి లేరని అర్థము. మీరు ఏ పని ఎందుకు చేస్తున్న కారణాలు తెలియకుండా ఉన్నారు అంటే ఇంకా 4వ దశ దాకా మీరు రాలేదు. ఉమ్, కారణాలు చూడాలి అని అనుకోకుండా ఉన్నారు అంటే ఇంకా ఉమ్. అర్థం చేసుకోండి. మీరు మీ కాళ్ళు, చేతులు, కళ్ళు ఎందుకు కదిలిస్తున్నారో తెలిసి ఉంటే, ఎక్కడ ఉమ్, ఎలా కూర్చుంటున్నారో తెలిసి ఉంటే, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలిసి ఉంటే మీరు చైతన్య స్పృహలో ఉన్నట్లే. అంటే ఎరుకుంటే ఎరుకుంటే మీరు చైతన్య స్పృహలో ఉంటారు. ఉమ్, ఉమ్, మీరు చైతన్య విస్తృతపు 4వ దశలో ఉన్నారా? మరి మీ పనులు, మాటలు, ఆలోచనలు మీ చైతన్యంతో జరుగుతున్నాయా? నిజంగా మీరు మీ చైతన్యంతో ఉంటే ఆ చైతన్యంతోనే మీరు మీ వ్యక్తిత్వపు మొత్తంతో తిట్ట, మాట్లాడ, సోది చెప్ప, ద్వేషింప, పోట్లాడ, నడవ, నాట్యం చేయనిస్తారు. ఓకే, మళ్ళీ ఒకసారి చదువు ఇది. మీరు చైతన్య విస్తృతపు 4వ దశలో ఉన్నారా? మరి మీ పనులు, మాటలు, ఆలోచనలు మీ చైతన్యంతోనే జరుగుతున్నాయా? క్వశ్చన్ మార్క్. చదవనాక మ్యూట్ అయ్యాను. చదువు. నిజంగా మీరు మీ చైతన్యంతో ఉంటే, నిజంగా మీరు మీ చైతన్యంతో ఉంటే ఆ చైతన్యంతోనే మీరు మీ వ్యక్తిత్వపు మొత్తంతో తిట్టడం, మాట్లాడడం, సోది చెప్పడం, ద్వేషించడం, పోట్లాడడం, నడవడం, నాట్యం చేయడం చేయనిస్తారు. అంటే ఏం చేస్తున్నారని ఎరుకతో ఉన్నప్పుడు ఏం చెయ్యాలో వాటినే చేయనిస్తామని. ఉమ్, ఏవి పడితే అవి చేయనీయం. చేయని ఉమ్. మీరు ఓ యాంత్రిక పోట్లాడాలి, పోట్లాడాలి అనుకుంటేనే పోట్లాడుతుంది, లేకపోతే గమ్ముకుంటది. అట్లా. అంటే మన అండర్లో మనం ఆ ఎరుక సడన్. లేకుండా అనవసరంగా వాగకుండా సరెండరెన్స్ లో మనం ఆ చెప్పినట్టు వినేటట్టు.
ఉమ్. ఓ యాంత్రికతతో పనిచేస్తున్న అంటే యంత్రం మనం ఒక కాదు. మాట అనుకుంటుంటాం, మన ఇంద్రియాలు మనం చెప్పినట్లు వినాలి కానీ ఇంద్రియాలు చెప్పినట్లు మనం వినకూడదు అంటాం చూడు. అవును. అంటే చైతన్య విస్తరణ అయినప్పుడు మనం చెప్పినట్లు ఇంద్రియాలు వింటాయి. ఆ, అదే చైతన్య విస్తరణ లేనప్పుడు అవి చెప్పినట్లు మనం చేస్తాము. మరి మనసు పక్కనోడి కూడా లోపల వేసుకుంటుంటది కదా. అవునక్క. ఇప్పుడు ఇది పెరిగినప్పుడు ఎరుక పెరుగుతుంది కాబట్టి మనం కొంచెం ఆ అలా చెప్పినట్లు చేయకుండా ఉంటామంటారు. అంతే. ఓ యాంత్రికతలో పనిచేస్తున్న యంత్రం కాదు. ఏ ఇతర బాలలు శక్తులు మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉండవు. మీరు మీ వ్యక్తిత్వాన్ని సచేతనంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. పైన మళ్ళీ చదువు. ఉమ్. ఏ ఏ ఇతర బాలలు శక్తులు ఆహా, ఏ ఇతర బలాలు శక్తులు మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉండవు. ఓ యాంత్రికతతో పనిచేస్తున్న యంత్రం కాదు మీరు. ఏ ఇతర బలాలు శక్తులు మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉండవు. మీరు మీ వ్యక్తిత్వాన్ని సచేతనంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎప్పుడు చైతన్య విస్తరణ జరిగినప్పుడు మీ వ్యక్తిత్వాన్ని సచేతనంగా అంటే పక్కనోళ్ళ శక్తులు బలాలు వాటి మీద ఉపయోగించుకోవాలి. ఆధారపడ్డు, సెల్ఫ్ మీద ఆధారపడతాడు. ఆధారపడతారు. వాళ్ళ వాళ్ళ మాటలు గాని ఏవి కానీ మన మీద పని చెయ్యవు అంటారు. కారణాలు ఫలితాలు భౌతిక ప్రపంచానికి, అనుభూతిక ప్రపంచానికి, మానసిక ప్రపంచానికి, ఉన్నత ప్రపంచాలకు సంబంధించి ఉన్నప్పుడు మీరు 5వ చైతన్య దశలో ఉంటారు. ఉదాహరణకు మీరు అంటే కారణాలు ఫలితాలు భౌతిక ప్రపంచానికి, అనుభూతిక ప్రపంచానికి, మానసిక ప్రపంచానికి, ఉన్నత ప్రపంచాలకు సంబంధించి ఉన్నప్పుడు మీరు 5వ చైతన్య దశలో ఉంటారు. ఉన్నత ప్రపంచానికి సంబంధించినవిగా ఉన్నప్పుడు మనం 5వ ఐదవ దశలో చైతన్యం అంటే దశలో ఉంటాము. అది. ఉదాహరణకు మీరు ఏదో చేస్తున్నప్పుడు మీ భౌతిక శరీరం మీద, అనుభూతిక శరీరం మీద, మానసిక శరీరం మీద, ఉత్తమ ప్రపంచాలలో మీ భవిష్యత్తు మీద ఆ పని ఫలితాలు ఎలా ఉంటాయో మీకు తప్పకుండా తెలుసుంటుంది. 5వ చైతన్య దశలో మీ చైతన్యం భౌతిక, అనుభూతిక, మానసిక, ఉన్నత ప్రపంచాల కార్యాల ఫలితాలను సంబంధించి ఉంటుంది. ఎంఎం గారు తన రచనలలో ఒక సందర్భంలో ఒక సంఘ సభ్యులంతా సంఘటితంగా ఐకమత్యంతో ఉంటే వాళ్ళు సామరస్యాన్ని మానసిక సూక్ష్మ ప్రపంచాల్లో ప్రసారం చేస్తూ ఉంటారని అన్నారు. మళ్ళీ చదవమ్మది. ఎంఎం గారు అంటే ఒక రచయిత తన రచనలలో ఒక సందర్భంలో ఓ సంఘ సభ్యులంతా సంఘటితంగా ఐకమత్యంతో ఉంటే వాళ్ళు సామరస్యాన్ని మానసిక సూక్ష్మ ప్రపంచాలలోకి ప్రసారం చేస్తూ ఉంటారు అని అన్నారు. కానీ ఓ అనైక్యత అకస్మాత్తుగా ఆ సంఘంలో ఆరంభమైపోతే వాళ్ళ అనుభూతిక మానసిక తలాలు కుప్పకూలిపోయి ఉత్తమ ప్రపంచాల అనుభూతిక మానసిక తలాల వ్రణాలు తయారవుతాయి. అంటే అక్కడ కూడా వ్రణాలు తయారు చేస్తాం ఇక్కడ కానీ డ్యామేజ్ అయితే, ఉంటే ఇక్కడ డ్యామేజ్ అయినప్పుడు, అనైక్యతగా ఉంటే, అంటే ఐక్యతగా ఉంటే యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటాం. అదే అనైక్యతగా ఉంటే ఈ వ్రణాలు అవన్నీ తయారై కుప్పకూలిపోతాయి అంటున్నారు. అంటే అనుసంధానం అన్నట్టు, కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఒక గుంపు 5వ చైతన్య దశలో ఈ విషయాలలో మీరు మరింత స్పృహతో ఎరుకతో ఉండడమే కాకుండా ఇంతకంటే గొప్పనైనది మరొకటి ఏదో ఉందని ఉన్న అనుభూతిని కూడా పొందగలుగుతూ ఉంటారు. మళ్ళీ చెబుతానక 5వ చైతన్య దశలో ఈ విషయాలలో మీరు మరింత స్పృహతో ఎరుకతో ఉండడమే కాకుండా ఇంతకన్నా గొప్పనైనది మరొకటి ఏదో ఉందని అనుభూతిని కలిగి పొందుతూ ఉంటారట. అంటే ఇవి తెలుసుకోవడమే కాకుండా దీనిపైన ఇంకా ఏదో ఉంది, అది నేను తెలుసుకోవాలి అనే అన్వేషణ ఉంటది.
భవిష్యత్తులో అంటే మీరు ఎప్పుడు ఎప్పుడు పై మెట్టు మీదే అన్వేషణ ఉంటది. దీని గురించి తెలుసుకున్న లోపల మళ్ళీ పై మెట్టు మీద దీనిపైన ఇంకేముంది అని తెలుసుకోవాలనే కుతూహలము, అన్వేషణ ఉంటాయి. భవిష్యత్తులో మీరు ఎలాంటి ప్రపంచంలో జీవిస్తూ ఉండాలని ఆశిస్తూ ఉంటారో, అటువంటి ప్రపంచాన్ని సృష్టించగలిగే విధంగా భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా జీవించేందుకోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఉమ్. ఓ అంటే మనిషి క్రియేట్ చేసి ఆ క్రియేషన్ లో ఉండాలి అని అనుకుంటుంటారు. ఓ మనిషికి తనే ఉంటున్నాడన్న ఆత్మస్పృహ ఎప్పటికీ ఉన్నప్పుడు, ఏర్పడి ఉన్నప్పుడు, ఓ మనిషికి తనే ఉంటున్నాడన్న ఆత్మస్పృహ ఏర్పడి ఉన్నప్పుడు ఆ ఉమ్. మనిషి 6వ చైతన్య దశకు ప్రాప్తించుకొని ఉంటాడు. ఆ మనిషి 6వ చైతన్య దశకు ప్రాప్తించుకొని ఉంటాడు. ఉంటాడు. దాదాపుగా అన్ని సమయాలలో శరీరమే మనంగా గుర్తింపబడుతూ మన శరీరానికి, అనుభూతులకు లేదా మనస్సుకు ఏర్పడుతున్న విషయాలతో తాదాప్యం చెందుతూ, అంటే అవి మనకే జరుగుతున్నట్లు చెప్పుకోబడుతూ మనం ఉంటాము. మళ్ళీ చదవమలైన. మళ్ళీ చదవాలా? దాదాపుగా అన్ని సమయాలలో శరీరమే మనంగా గుర్తింపబడుతూ మన శరీరానికి, అనుభూతులకు లేదా మనస్సుకు ఏర్పడుతున్న విషయాలతో తాదాప్యం చెందుతూ, ఉమ్. అంటే అవి మనకే జరుగుతున్నట్లు చెప్పుకోబడుతూ మనమే ఉంటాము. మనం ఉమ్. ఉంటాము. ఉమ్. ఇది కొంచెం ఓకే. అర్థం కాలేదక్క నాకు. అంటే సృష్టిలో ఎక్కడో బాధ వేరో పడ్డారు, ఆ బాధ నేనే పడ్డాననే ఫీల్ ఉంటుంది. ఎవరో ఆనందిస్తుంటారు, ఆ ఆనందము నేనే పొందానన్న ఫీల్ ఉంటుంది. ఐక్యతతో ఉండటం అని ఒక రకంగా. ఉమ్. మన ఆలోచనలు, పనులు దాదాపుగా అన్ని వేళల్లోనూ మనల్ని ఆక్రమించుకొని ఉంటాయి. ఉమ్. శరీరాంగాలనే ఈ యంత్రాలను వాడుకుంటున్నవాడు ఎవడని ఆలోచించేందుకు కూడా మనకు సమయం ఉండదు. ఉంది శరీర. అంగాలను, మన ఉమ్. శరీరంగాలను వాడుకుంటున్నవాడు ఎవడు అని ఆలోచించేందుకు కూడా మనకు సమయం ఉండదు. ఓకే. ఆ ఉమ్. ఎరుక మీకొచ్చినప్పుడు మీరు మీ శరీరాన్ని, స్వరాన్ని, కళ్ళను ఇంకా మీ మరికొన్నింటిని ఉపయోగించుకుంటారు. ఆ ఎరుకు వచ్చినప్పుడు ఉపయోగించుకుంటారు, ఎరుక ఉపయోగించుకుంటాము. లేనప్పుడు దాన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారో కూడా తెలియదు. తెలియదు. ఉమ్. కానీ మీరు ఆ కళ్ళు, స్వరము కారు. వాటిని మీరు ఉపయోగించుకుంటూ మాత్రం ఉంటారు. ఉమ్. అంటే ఈ దశలోకొచ్చినప్పుడు నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని తెలుసుకొని ఉంటారు అని అంటారా? అంతే. హ్మ్. ఉమ్. ఎప్పుడు 6వ దశలో వచ్చినప్పుడు. ఇది 7వ దశ. 7వ ఉమ్. చైతన్య దశలో ఓ మనిషి నిజంగా తన భవిష్యత్తు పట్ల ఎరుకతో ఉంటాడు. ఆ మనిషి వర్తమానాన్ని మాత్రమే కాకుండా కోట్ల సంవత్సరాల తరువాత తను ఏమై ఉంటాడో కూడా చూడగలిగే శక్తి ఉంటాడు. అంతే. చూడగలిగి ఉంటాడు. ఆ దర్శనాన్ని మీరు సాధించుకొని మీ అభిలాషలన్నీ ఆ భవిష్యత్తుతోనే తాదాప్యం చేసుకొని ఉన్నప్పుడు మీరు ఆ పరమ సప్తమ చైతన్య దశ ప్రాప్తించుకొని ఉంటారు. మీ మన పరమ సప్తమ. శరీరం చైతన్య దశ ఉమ్. ప్రాప్తించుకొని ఉంటారు. మీ మన శరీరమంతా తేజ ప్రకాశం అయిపోయి ఉంటుంది. ఉమ్. అంతే అక్క. కంప్లీట్. ఉమ్. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన బుక్ చదివే అవకాశం ఇచ్చిన ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. తారకం గారికి ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఈ చాప్టర్ అయిపోయిందండి. థ్యాంక్ యూ.